కేంద్ర మంత్రుల సోడి తెలంగాణ నుంచి రైతు 10 నిమిషాలు కూడా ఛాంబర్ లో కూర్చోబెట్టకుండా ఒక చాయ్ ఇచ్చి నీళ్ళు బిస్కెట్ ఇచ్చి మన సమస్య అయ్యా తెలంగాణ రాష్ట్రం వండి ఒకరి ఉంది, సీఎం గారు మా మాట వినట్లేదు, దక్షిణ భాగాన్ని ఇష్టం వచ్చినట్టు చేసుకుంటా అని చెప్పేసి చెప్పడం జరిగింది. మళ్ళీ మన డబ్బులు లేవని చెప్పి 40 కిలోమీటర్లు తీసుకుంటారు. ఉన్నటువంటి రైతుల మోసం చేసి ఉత్తర భాగంలో 28 కిలోమీటర్లు మాత్రమే ఉంది. ఈ పరిసర ప్రాంతాలు మున్సిపాలిటీ డెవలప్ అయి హెచ్ఎండిఏ వెంచర్లు ఉన్నాయి. హెచ్ఎండిఏ వెంచర్లకు వెళ్ళిపోవద్దు, ఉన్నటువంటి మున్సిపాలిటీకి వెళ్ళిపోవద్దు. కనుక రాయగిరి ప్రాంతం, గజ్వేల్ కానీ చౌటుపల్లి ప్రాంతాల్లో కూడా 10 సార్లు కేంద్ర మంత్రి కలవడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి కేంద్ర మంత్రి 20 మంది రాష్ట్రాలకు అనుసంధానంగా ఉన్న మంత్రులు 10 నిమిషాల్లో అపాయింట్మెంట్ ఇచ్చి కలుస్తారు. ఇక్కడ ఉన్నటువంటి దొంగ ఎమ్మెల్యేలు, దొంగ మంత్రులు మాట ఇచ్చినటువంటి మంత్రులారా, మీరు రోడ్డు భవనాల శాఖ మంత్రి అని చెప్పుకుంటావు. కోమటి వెంకటరెడ్డి, నువ్వు చెప్పిన మాట ప్రకారం ఉంటావా, రాజీనామా చేస్తావా? రోడ్ల మీద తిరగదలుచుకుంటావా? నీ పోలీస్ వ్యవస్థను ముందర పెట్టి నడిపిస్తా ఉన్నావు. ఖబర్దార్ కొడక అంటున్నాం. మీరు లేకుండా శాసనసభ్యులకు 2 కాదు 6 ఇచ్చినావు, 4+6 ఇచ్చినావు. ఎందుకు ఇచ్చినావు? ప్రజలకి సిగ్గు లేదు. సర్పంచ్ లేడు, గ్రామాలలో మున్సిపాలిటీ జీతాలు లేవు, డ్రైనేజ్ లేదు, పాలన లేదు. నువ్వు గ్రామ సభల్లో ఇన్ని ఏళ్ల చరిత్రలో 29 రాష్ట్రాల్లో గ్రామ సభలు ఎక్కడ పోలీసులు పెట్టి గ్రామ సభ నడిపినామని అడుగుతా ఉన్నాం. గ్రామ సభ అంటే అఖిలపక్ష నాయకులు కూర్చొని గ్రామంలో సమస్య చెప్పాలి. మేము రైతులం, మా సమస్య చెప్పాలి. ఆర్టీఓ ఆఫీస్ కడిపోతే ఆర్టీఓ దొంగ అమ్ముడు పోయిండు, కలెక్టర్ కడిపోతే కలెక్టర్ అమ్ముడు పోయిండు, పోలీసు వాళ్ళు రానియారు, సీఎం గారు రానియాడు, ఎమ్మెల్యే రానియాడు, మంత్రి రానియాడు. ఎవరికి అడిగి పోవాలని అడుగుతా ఉన్నాం. మా భూములు గుంపుకోవడానికి ఎవరు అమ్మ తాగిన కొడుకున్నారా? ఏ రోజైతే భూములు తీసుకొస్తారో ఖబర్దార్ చెప్తున్నాం. ఇప్పుడు కూడా అక్రమంగా సర్వేకి వచ్చినట్టు RI నుంచి మొదలు కొట్టే ఏ ఒక్క అధికారం వచ్చిన ప్రాణం పోయినా సరే ట్రిపుల్ భూములు ఏమని చెప్తా ఉన్నాం. ఇప్పటికైనా సరే ఈ ట్రిపుల్ అలమెంట్ 40 కిలోమీటర్లు మార్చు, లేదంటే మొత్తానికి ట్రిపుల్ ఎత్తాయని చెప్తా ఉన్నాం. నీకు అదే మణిహారం అంటున్నావు, తెలంగాణకు అంటున్నావు. నువ్వు ఎన్ని పథకాలు ఇచ్చినావు, ఎన్ని పథకాలు చేసినావు, మాయమాటలు చెప్పి తప్పిస్తున్నటువంటి స్థానిక ఎమ్మెల్యే భువనగిరి కుమ్మ అనిల్ రెడ్డి గారు కూడా చెప్తా ఉన్నాం. కోమటిరెడ్డి గారి మంత్రికి చెప్తున్నావు. నువ్వే ఎంపీగా ఉన్నాడు, 12 మాటలు మాయ మాటలు చెప్పినావు, గాలి మాటలు చెప్పినావు, ప్రజలు నమ్మి చెప్పినావు. మీ ప్రియాంక గాంధీ గారు వచ్చారు, పెద్ద మనిషి అన్నావు, ఆమెకు విలువేమిచ్చినావు, ఆమెకు వాల్యూ ఏమిచ్చినావు, ఆమె గౌరవం ఏడా ఉంది? ఆమెతో చెప్పించి ప్రజలను మోసం చేసి ఓట్లు వేయించుకున్నావు. దొంగనా కొడుకున్నారా? ఇలా ఏడమంటారా? మీరు బయటికి రమ్మంటున్నావు. మాకు ఎవరు బాధ్యుడు ఉంటాడు? మాకు ప్రభుత్వానికి మధ్యవర్తిగా ఎవరైనా కొడుకు పనిచేస్తారని అడుగుతాం. రాజకీయ నాయకులు అధికారులు రారా? మరి మీ ఏడికి పోవాలి? తిండి లేక ఇప్పటికీ రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. సర్వేకి వస్తే ఆత్మహత్య చేసుకున్నారు. రీసెంట్గా ఒరుగుడుపల్లి తెచ్చిండు, సపడలు కూడా తెచ్చిండు, మందలు కూడా తెచ్చిండు. ఇక్కడ రాయగర్లో తెచ్చారు. మన మిత్రులు జైలుకు పోయినటువంటి పరిస్థితి. రైతులు వ్యవసాయం చేసుకునే రైతులు రోడ్డెక్కిర్రు అంటే ఇప్పటికైనా చెప్తున్నాం, రైతు ఏడ్చిన రాజ్యం ఎప్పుడు బాగుపడని చెప్తున్నాం. ఎద్దేసిన వ్యవసాయం బాగుపడదు. అనిల్ రెడ్డి గారు, ఇప్పటికైనా మీరు ఇచ్చిన మాట నాకాడ వీడియో ఉన్నది. మీరు చెప్పారు ఎల్లమ్మ ఇంత పోతుంది, మల్లమ్మ ఇంత పోతుంది, మా కాకా ఇంత పోతుంది అని చెప్పి దొంగ నంగరాజు మాట చెప్పి నా కొడుకులారా రాండ్రా అని అడుగుతా ఉన్నాం. లేదా మీరు అడుగులో చెప్పండి. మంత్రి వెనక ముందర ఒక కాన్వాయ్, వెనుక కాన్వాయ్ ఎన్ని రోజులు ఉంటుంది? 10 ఉంటున్నా ఇంకా 4 ఏళ్ళు 10 ఉంటుంది. కొడక 10 పోయిన తర్వాత ఎడదిగుతావు. ఈ ప్రజల్లో ముఖం వేసుకొని తిరగాలి. ఎవడైనా సరే రైతులను మోసం చేసినటువంటి వాడిని ఎవరిని కూడా తిరగనేం రోడ్లమే అని చెప్తున్నాం. ఖబర్దార్, అది కూడా అధికారులకు కూడా చెప్తున్నాం. ఎవడైతే సాటుగా దొంగ సాటుగా డ్రోన్లు వేసుకొని కెమెరాలు వేసుకొని తిరిగి ఆన్లైన్ సర్వే చేస్తున్నారు అనుకో, ఒక్క ఫోన్ కొట్టిన ప్రాణాలు పోనీకైనా సిద్ధంగా ఉన్నాం. అవతల ప్రాణం పోవచ్చు, మా ప్రాణం పోవచ్చు. ఏ ఒక్క రైతు ప్రాణం అయినా దీనికి ప్రభుత్వం బాధ్యత వహించవలసి వస్తుంది. ఒక్కొక్క కుటుంబం ఇప్పుడు చచ్చిన కుటుంబాలు కూడా 50 లక్షల రూపాయలు ఇవ్వమని చెప్పేసి మేము ఈ ట్రిపుల్ రైతులు డిమాండ్ చేస్తా ఉన్నాం. పరిస్థితి ఉంది. కంట్రోల్ మంత్రులు పిలవంగానే పోతే రైతులు మన కుసబెట్టి సాయిస్తుంది. ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ నా కొడుకులు ఎందుకు పిలుస్తారు అంటారా? రైతులు సంపద తిందాం అనుకుంటారా? ఈ భూములు గుంజుకుంటారా? మీ ఫార్మా కంపెనీలకు ఇస్తారా? చౌటుపల్లి దివీస్ కంపెనీ ఉంది, దివీస్ కంపెనీకి కమ్ముడు పోయి, ఎమ్మెల్యే ఎంత కమ్ముడు పోయిండు, మంత్రి ఎంత కమ్ముడు పోయింది, రాష్ట్ర ప్రభుత్వం ఎంత కమ్ముడు పోయిందని నిలయం తెలుసుకున్నా నేను. ఫార్మా కంపెనీ అలాట్మెంట్ కొరకు ఒక 10 కిలోమీటర్ కర్వేసారు. ఇప్పుడు కూడా జరిగింది. ఆడ NH నేషనల్ హైవేకి ఇచ్చారు, కంపెనీలకు ఇచ్చారు, అవే టెన్షన్ లైన్లకు ఇచ్చారు. కనుక చెప్తున్నాం, ట్రిపుల్ భూములు అయితే ఇచ్చేదే లేదు, ప్రాణం పోయినా సరే అని చెప్పేసి ఈ రైతులు ఇట్లా పిలిచిన మేరకు పెట్టినందుకు వీళ్ళందరూ ధన్యవాదాలు. వారం రోజుల నుంచి కూడా పోలీస్ స్టేషన్లో చుట్టూ తిరుగుతూ ఉన్నాం. మనం తప్పుతో పట్టించారు, టెంట్ వేసుకుని రాత్రి చేసి పెట్టి సాఫ్ చేసాం. 50,000 రూపాయలు ఖర్చు పెట్టుకుంటే పొద్దుగాల పోలీసులు పిలిచేసాం. ఎన్ని రోజులు పోలీసు వ్యవస్థ పెట్టుకున్నట్టుగా రేవంత్ రెడ్డి గారు అని చెప్తా ఉన్నాం. పోలీసులు ఒక ఉద్యోగస్తులే,
వాళ్ళకి పెళ్ళం పిల్లలు ఉన్నారు, వాడిని కూడా వ్యవసాయ కుటుంబం ఉంది. ఇలా ఆయన ఉద్యోగం చేస్తున్నట్టే 4 ఎకరాలు ఉంటేనే ఆయనకి వాల్యూ. 1,00,000 రూపాయల జీతంతో బతకడు. ఇలా ఆయన కూడా పొలం పోతే కడుపు మంతే ఆయనకు తెలుస్తుంది. ఒక సినిమా టాకీస్ లో ఒక మహిళ చనిపోతే చాలా బాధాకరం, చనిపోవడం. దాన్ని అసెంబ్లీలో 15 నిమిషాలు మాట్లాడి రేవంత్ రెడ్డి ఈ రైతులు కనబడతలేరా, రోడ్ ఎత్తే కనబడతలేరా? మంత్రి పోయి పరామర్శించిండు, పోయిండు, 50 లక్షల రూపాయలు ఇచ్చినావు. నీ ఇంట్లోకి వెళ్ళి ఇచ్చినావా? గవర్నమెంట్ నాకు 1 2 కోట్లు ఇస్తావు, 3 కోట్లు ఇస్తావు, 5 కోట్లు నీ RRR వేసుకుంటావా, రైలు వేసుకుంటావా, నీ ఇంటి ఫామ్ వేసుకున్నావు అని తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా చెప్తున్నాం, పింఛన్ మేరకు వచ్చి రైతులందరూ కూడా ప్రతి ఒక్క ధన్యవాదాలు. ఇలాంటి పోలీసు వాళ్ళు ఎంతమంది ఉన్నారు.